పక్కన లెంక చూడండి ఒకసారి, పక్కన లెంక చూడండి. ఇలా చెప్పండి, ఎవరున్నా లేకున్నా కలిమైనా లేమైనా అనండి ఒకసారి. ఎవరున్నా లేకున్నా అక్క అక్క నీ బంధువులు ఉన్నా లేకపోయినా, భర్త ఉన్నా లేకపోయినా, అయినోళ్ళు ఉన్నా లేకపోయినా, బయట వాళ్ళు ఉన్నా లేకపోయినా చెప్పండి. ఎవరున్నా లేకున్నా కలిమైనా లేమి అయిన చెప్పాలి. నీ తోడుంటే భయమే నాకు లేదయ్యా, నీ తోడుంటే చాలయ్యా, భయమే నాకు లేదయ్యా. మరొకసారి నీ తోడుంటే, నీ తోడుంటే రెండు చేతులు పైకెత్తి భయమే నాకు లేదయ్యా. ఆటలు అనే విగ్రహాలు ఉన్నాయి, డబ్బు అనే విగ్రహాలు ఉన్నాయి. రాహేలు తండ్రి ఇంటి తెచ్చుకుంది చూడు, అలాంటి విగ్రహాలు ఉన్నాయి నీ జీవితంలో. కులం అనే విగ్రహం ఉంది నీలో, మతం అనే విగ్రహం ఉంది నీలో. ఈ విగ్రహాల వైపు నువ్వు చూడకూడదు. దేవుడు సజీవుడు అని ఆత్మరూపునిగా మన మధ్య సంచరిస్తున్నాడు. ఆయన నీలో ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే నేను చెప్తాను, యేసుబాబు విగ్రహం కానీ, యేసుబాబు ఫోటో కానీ పెట్టుకోకూడదు మనం ఇంట్లో. అని మొక్కకూడదు. కొవ్వొత్తులు ఎట్టేస్తారు, కొంతమంది పూలు ఎట్టేస్తారు, నిమ్మకాయలు ఎట్టేస్తారు. ఈ మధ్య కొబ్బరికాయ కూడా కొట్టారు అయ్య గారు. విగ్రహాల్లో ఉండే దేవుడు కాదు నా దేవుడు. ఆమేనండి చెప్పండి. విలువ కలిగిన మనుషులలో ఉండే దేవుడు ఆయన. గట్టిగా ఆమేనండి. ఇది దేవుని ఆత్మకు నిలయం. ఇది హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, మరియమ్మ గారు దేవుడు కాడు, దేవత కాదు. నువ్వు పూలెట్టి అగరొత్తెట్టి కొవ్వెత్తెట్టి మాత్రం మరియమ్మ గారు తీసుకెళ్ళి యేసుబాబు చెప్పడానికి ఆవిడ మానవురాలే, చనిపోయింది. ఆవిడిప్పుడు ఆత్మరూపిగా సంచరించట్లేదు. ఆవిడ షీఈ్ నాట్ అలైవ్. తన పుణ్య స్త్రీ, తన పరిశుద్ధురాలు, తన దేవుని కొరకు సమర్పించుకున్న స్త్రీ నేను ఒప్పుకుంటా. తన పూజకు అర్హురాలు మాత్రం కాదు. జ్ఞానులు వెళ్ళి యేసయ్యకి సాగలపడ్డారు, మరియకి వందనం చేశారు. అవునా కదా పాస్టర్? మరియకి సాగలపడలా. సాగిలపడకండి, లోకానికి సాగిలపడకండి, మతానికి సాగిలపడకండి, కులానికి సాగిలపడకండి, డబ్బుకి సాగిలపడకండి, అమ్మాయిలకి సాగిలపడకండి. గర్వంతో పేరు ప్రఖ్యాతుల కోసం ఎవరి దగ్గర, ఎవరి పాదాల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర సాగిలపడకండి. రోషం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దహించు అగ్ని అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. రెండు చేతుల పైకెత్తి చప్పలు కొట్టండి. నీ దేవుడు దహించు అగ్ని అయిన వాడు. హి ఇస్ ఎ జెలస్ గాడ్. ఆయనకు పుట్టు రోషం రౌద్రము కలది. చప్పట్లు కొట్టాలి. కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకెత్తి చప్పలు కొట్టండి. ఈ రాత్రి మీ దేవుని బిడ్డలు దహించు అగ్ని. రోషం కలిగిన వాడు, సర్వశక్తి గల దేవుడు ఎల్ షడాయ్, చూచుచున్న దేవుడు ఎల్ రోయి. దగ్గరగా చప్పలు కొట్టండి. ఈ రాత్రి సాగిలపడద్దు, దేనిని నమస్కరించొద్దు, దేని వైపు త్రిప్పబడద్దు. ప్రభువే మనకి ఆధారం, ప్రభువే మనకి ఆదరణ. ఆయనే నా దేవుడు. రూత్ అంటుంది నీ దేవుడే. చెప్పాలి. ఏమంటుంది నేయమంటుంది? నీ దేవుడే నా దేవుడు. అంతే. ఒక్క ప్రత్యక్షత రూతు చరిత్ర మారిపోయింది. చప్పట్లు కొట్టాలా. రిమల శమల కదహ తురియాలంత రాహాబని వేసి అంటుంది ఆ దేవుడు నాకు కావాలి. చప్పట్లు కొట్టాలా. సమాజ మందిరపు అధికారి ఆ దేవుడు నాకు కావాలి. ఆ శతాధిపతి ఆ దేవుడు నాకు కావాలి. నికోదేవ్ ఆ దేవుడు నాకు కావాలి. అరిమతి యోసేపు ఐ వాంట్ దిస్ గాడ్. రాబాల శందరగదన. ఈ రాత్రి ఆ దేవుని దేవుడిగా కలిగిన జనులు, యేసుని దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని నువ్వు చప్పట్లు కొడుతూ ఉండగా రోషం కలిగిన దేవుడు నీలో రోషం పుట్టించును గాక. రోషము కలిగించే ఆత్మ నీ మీదకి వచ్చును గాక. ధైర్యం కలిగించే ఆత్మ నీ మీదకి వచ్చును గాక. పిరికి తన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. అపవాద అద్భుతాల విషయం శోధిస్తే భయపడద్దు. ఆయన మాట వలన బ్రతికేవారు మనము. మోషే కోసం ఒక దూత రాలేదా? పేతురు చెరసాల్లో ఉంటే సేవకులారా ఒక దూత రాలేదా? దేవుడు కోసం నిలబడితే దూతలు వస్తారు మన కోసం. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మీ ఇష్టం మీరు వద్దనుకుంటే నేను చేయలేను. నా కాళ్ళు దుమ్ము దులిపి వెళ్ళిపోతాను అంతే. కానీ రాత్రి దేవుడు నాతో చెప్తున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా వినండి ఈ మాట. ఎప్పుడైతే ఈ ప్రభువుని దేవుడిని నేను సేవిస్తా, నేను ఈ దేవుడి కోసం నిలబడతాను అన్నాడో, దూతలు వచ్చి పరిచర్య చేసినాయి అంట. పక్కనోళ్ళకి చెప్పండి, దూతలు వచ్చి పరిచర్య చేశాయి. చెప్పండి, ఇద్దరు ముగ్గురు టచ్ చేసి చెప్పండి, దూతలు వచ్చి పరిచర్య చేశాయి. నీ ముఖముపై దృష్టిని నిలిపినానయ్యా, నీ ముఖముపై దృష్టిని నిలిపినానయ్యా.
ఈ రాత్రి ఆయన ఎడలోకి అద్భుతం చేయబోతున్నాడు. నేను చూస్తున్నాను. ఎవరు కళ్ళు తెరవద్దు. నువ్వు ఎక్కడ పొందుకోలేవు, దేవుని సన్నిధిలోనే పొందుకోగలవు. కన్నీరు కారుస్తున్నావేమో, ఏడుస్తున్నావేమో. తులసి తులసి పరిగెత్తుకుంటూ స్టేజ్ దగ్గరికి రాణి, పరిగెత్తుకుంటూ స్టేజ్ దగ్గరికి రా. ఈ రాత్రి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. పరిగెత్తుకొని రా, దేవుడి పరిగెత్తుకొని రావాలి. ఈ రాత్రి దేవుడిని పిలుస్తున్నప్పుడు నీ జీవితాన్ని దేవుడికి సమర్పించు. నమ్ముకున్నా యేసయ్యా, పిలిచిన పేర్లు ముందుకి రాగలిగితే నేను ఈ కొరకు నేను ప్రేయర్ చేస్తాను. లబారాబా శబ్దరక టూర్రుకలన లక్తరగదన రబాలాబా శబ్దలగదన. బ్లెస్సీ అనే ఒక పేరుని, తులసి అనే ఒక పేరుని, రాణి అనే ఒక పేరుని దేవుడు పిలుస్తున్నాడు. ముందుకు వచ్చి నిలబడండి. కళ్ళు మూసుకొని 2 చేతులు పైకెత్తండి. ఈ రాత్రి దేవుడిని దర్శిస్తున్నాడు. ఉరిమాలాబా శబ్దరగదన రక్తలగదన రుమాలాగడ తులాగదన లంసఫలి రక్తరగదన. 12 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల నుంచి మారని పరిస్థితుల మధ్య ఏడుస్తూ ఉన్నారు ఆ గుంపులో. దేవుడు నిన్ను తాకుడు నేను చూస్తున్నాను. నువ్వు ఫ్రీ అయిపోవడం నేను చూస్తున్నాను. నేను ఒక వ్యక్తి మీద తామర లాంటి ఈ ఎలర్జెటిక్ ఒక వ్యాధిని నేను చూస్తున్నాను. అది ఎన్ని ట్రీట్మెంట్లు చేసినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆ వ్యాధి లయము కాలేదు. మీరు ఏమి సిగ్గుపడని అవసరం, అందరూ కళ్ళు మూసుకోవాలి, 2 చేతులు పైకెత్తాలి, ఆరాధనలో ఏకీభవించండి. నీకు రాత్రి దేవుడు నేను మరలా చెప్తున్నా, నీ శోధనలకి ముగింపు. తామర లాంటి ఎలర్జీ, అది ఎన్ని మందులు వాడినా రియాక్షన్ మీద రియాక్షన్. నువ్వు బాధపడుతున్నావు, బలహీనపడుతున్నావు, నేను చూస్తున్నాను నీ శరీరం మీద. అలాంటి బలహీనతతో ఉన్నవారు ఈ స్టేజ్ కుడివైపు వచ్చి నిలబడండి. మీకోసం ఆయిల్ వేసి నేను ప్రార్థన చేస్తాను. కెనెక్ట్ ఆయిల్. ఈ స్కిన్ ఎలర్జీ ప్రాబ్లం, కార్లో స్కిన్ ఎలర్జీ, రైట్ సైడ్ వచ్చి నిలబడండి. రైట్ సైడ్ కుడివైపు వచ్చి నిలబడండి. నాకు ఎవరో క్లియర్గా తెలియదు. స్కిన్ ఎలర్జీ ఈ తామర, ఈ మెడ భాగంలో, ఈ చేతి భాగంలో నేను చూస్తున్నాను. రుమాల శబ్దల గదన లక్తర గదన. దేవుడు స్వస్థతని ఇస్తాడు. రండి, మీకు కావాలంటే రండి, లేదు మానేయండి. దేవుడు పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడాలా. రామ్ తల గదన. దేవుడు గొప్ప స్వస్థతని ఇవ్వబోతున్నాడు. 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి ప్రభు వైపు చూడండి. ఈ రాత్రి దేవుడు దర్శించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను టచ్ చేయబోతున్నాడు. ఈ రాత్రి నీ వ్యాధులకు ముగింపు కలగబోతుంది. రమాల శాందారాగదన. పిల్లలు లేక ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావో నాకు తెలియదు. నీ గర్భం మీద చేయి పెట్టుకో. నీకోసం నేను ప్రేయర్ చేస్తాను. ఈ రాత్రి దేవుడు తన శక్తితో నిన్ను తాకుతాడు. సిరి, ఎవరు నువ్వు? ఎందుకు నీ బ్రతుకు అలగైపోయిందని ఏడుస్తున్నావు? సిరి, దేవుడు నీతో చెప్తున్నాడు. శ్రీ, నీ జీవితాన్ని నేను రీస్టోర్ చేయగలడు. నీ బ్రతుకుని మరలా తిరిగి లేవనెత్తగలిగిన వాడు. ఏది జరగడం లేదని బాధపడుతున్నావో అది కొద్ది దినములలో నీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా పోతుంది. చావనవసరంలా, ఇంత మటుకు చాలని నీ జీవితాన్ని పాడు చేసుకునే అవసరంలా. శాందరగ లాదరన రగ్దల గద రీమాల హడాదల గద. నీవే ఏదైనా చెప్పండి, పిలవండి, ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. నీ కార్యా నేను ఇంకొక 5 నిమిషాల్లో. థ్యాంక్ యూ లార్డ్.
వినబడదు, అమ్మాయికి వినబడదు, మాటలు రావు. కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకి ఎత్తండి. మీరు ఎటువైపు చూస్తున్నారో, ఏం చేస్తున్నారు? మరి కష్టమయ్యా, వీళ్ళకి ఆశ లేదు చాలా మందికి. దేవుడు ఇక్కడ దిగొచ్చాడు. వాడి చెవులు వినబడవంట, మాటలు రావంట. అద్భుతం చేయగలడు నా దేవుడు. ఎంతమంది నమ్ముతున్నారో గట్టిగా చప్పులు కూడా దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆవిడ ఎందుకు వచ్చాడు? అద్భుతం చేయుమయా నా జీవితంలో. తులసి నా భర్తకి చెవుడు వచ్చారు, ఇక్కడ ఉన్నారు ఆయన. ఆవిడ ఎందుకు వచ్చారు? రెండు చేతులు పైకెత్తి, చేతులు ఊపుతూ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 యెషూవా. నీదే రాజ్యం, నీదే బలం, యుగ యుగములకు కలుగునుగాక. నీదే రాజ్యం, నీదే బలము, యుగ యుగములకు. యెషూవా యావే రాఫా ఎలోహీం షాడాయ్ ఈరే అడోనాయ్ గణపరతుము. యావే రాఫా ఎలోహీం షాడాయ్. మేరీ అనే వ్యక్తి ఎవరైనా ఉంటే మీ శోధనలకు ఒక ముగింపుని దేవుడు పలకబోతున్నాడు, చేస్తున్నాడు. మన మీ ముగ్గురిని దేవుడు ఒక సాక్షిగా దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. మీ కుటుంబానికి దీవెనగా మిమ్మల్ని దేవుడు చేయబోతున్నాడు. పైగా మరి తిరిఫిలే శందరణ రక్తలు ఎలా అంటీకర్ మస్తాలి కదన 2016 సంవత్సరంలో ఏదైనా మీ జీవితంలో ఏదో ఒక ముగించబడిన ఒక కార్యాన్ని నేను చూస్తున్నాను. 2016 రేవిల్ మాస్తి తీరి మట్టగదన దట్ ఈస్ మార్చి నెల నేను చూస్తున్నాను. సంథింగ్ ఏదో మీ జీవితంలో ఒకటి ముగించుకొని ఆగిపోయినట్లు కనబడుతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని నూతనమైన ప్రారంభాలు మీకు కలుగు చేయబోతున్నాడు. అందరు రెండు చేతులు